రానున్న వర్షాకాలంలో రైతాంగానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇరిగేషన్ కాలువలు, మూసుకుపోయిన డ్రైనేజీల్లో పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో పనులు వేగవంతంగా చేయడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కరప మండలం వాకాడ, కూరాడ గ్రామాల్లో గల ఇరిగేషన్ కాలువ పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా సంపర్క కాలువపై నూతనంగా ఏర్పాటు చేసిన కోరాడ అడ్డుకట్టను పరిశీలించారు. అనంతరం కోరాడ శివారు చిన్నమామిడి గ్రామంలో గల మురికినీటి కాలువ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంత రైతులు ఎమ్మెల్యే పంతం నానాజీకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, ఏళ్లపండు, మండల జనసేన పార్టీ నాయకులు బండారు మురళి, అదేవిధంగా వివిధ గ్రామాలకు చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. మేము 15th ఫైనాన్స్ డబ్బులు, గ్రామ పంచాయతీల్లో ఉన్న డబ్బులు అవన్నీ తీసుకుని ఇవాళ వాటర్ పైప్ లైన్లో చేసుకునే పరిస్థితి ఇవాళ మామూలుగా చిన్న చిన్న సంక్షేమాలు ఊర్లో చేయవలసినవి కూడా చేయలేని పరిస్థితి ఇవాళ. ఎందుకంటే ఇవన్నీ ఖచ్చితంగా మంచినీరు ఇవ్వడానికి ప్రతి ఒక్క చోట మంచినీరు ఇవ్వడానికి, వ్యవసాయానికి సాగడానికి ప్రాథమిక చర్యలు ఏదైతే అవసరం అవుతుందో మౌలిక సదుపాయాలు జరిగింది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఎనర్జీస్ మంత్రిగా ఉండడం, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండడం వల్ల ఈవేళ మనం 370 రోడ్లు మనం కాన్స్టిట్యున్సీలో మనం ఇవాళ వేసుకోగలిగాం. ఇవాళ ఏ రోజు 5 సంవత్సరాలుగా ఈ రోజు కూడా రోడ్డు మొక్క వేరని చోట వేసుకోగలం. కానీ ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి. ఏ ఊరు వెళ్ళినా ఇంకా 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 చాలా వాటికి ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు చేయకపోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది. 5 సంవత్సరాలు పూర్తి స్థాయిగా డెవలప్మెంట్ మానేసి వ్యాపారం మీద దృష్టి పెట్టిన ప్రభుత్వం పూర్తిగా వ్యాపారపరంగా వెళ్ళిన సందర్భంలో ఈవేళ ఒక్కసారి 5 సంవత్సరాలు బట్టిను ఒక్క సంవత్సరంలో చేయడం అంటే నా వల్ల కూడా కాదు, ఎవరి వల్ల కూడా కాదు. కానీ కాంతి కూడా సాధ్యం చేయగల నాయకులు మన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి సహకారం ఉంది కాబట్టి మనం ధీమాగా మీకు ఏ హామీ అని ఇవ్వగలుగుతున్నాం.